నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సైడ్ చూడకపోతే తీసేస్తా చూడు, జంబలకిడి జారు మిఠాయా అన్నట్టే ఉంది ఇప్పుడు వైసీపీ బీఆర్ఎస్ నడమ నడుస్తున్న బంధం. జగనన్న పుట్టినరోజుకు ఏపీలో ఉన్న అన్న ఇంటి దగ్గర బీఆర్ఎస్ లీడర్లు కటౌట్లు కట్టారు. ఓ వైపు కేసీఆర్, ఇంకో వైపు కేటీఆర్, మధ్యలో జగనన్న. హాబో అదిరిందయ్యా భద్రం అన్నట్టుగానే ఉంది అలా బంధం. మరి అక్కడ ఫ్లెక్సీలు ఎవరు కట్టించారో ఎవరు కట్టారో కానీ వైసీపీలో బీఆర్ఎస్ భక్తులు ఉన్నారు, బీఆర్ఎస్ లో వైసీపీ భక్తులు ఉన్నారు అన్నట్టుగానే మాట్లాడేసుకుంటున్నారు అంతా. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు కాబట్టి జగనన్న పుట్టినరోజుకు ఏపీలో పెద్దగా ఆడవి లేదు. పైగా క్రిస్మస్ పండుగ వచ్చేసింది కాబట్టి అన్న బెంగళూరు తుర్రుమన్నాడు. అన్నే ఇక్కడ లేనప్పుడు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు దండగా అనుకున్నారు ఏటో కానీ ఆ తాడేపల్లి కొంప వెలవెలబోతోంది ఇప్పుడు. కానీ ఒక్క బీఆర్ఎస్ లీడర్లని చెప్పుకుంటున్న వాళ్ళు కట్టిన ఫ్లెక్సీ మాత్రం ఆ తాడేపల్లి కొంప ముందు తెగ ఎలిగిపోతుందండి బాబా. అతడు ఎవరో కానీ హైదరాబాద్ లో ఉన్న శేర్లింగంపల్లి లీడర్ అట. మరి జగనన్న నుంచి అతగాడు ఏటి ఆశిస్తున్నాడో, ఆయన నుంచి అతడు ఏటి కోరుకుంటున్నాడో మనకైతే తెలియదు. కానీ బీఆర్ఎస్ లీడర్ల బొమ్మలతో జగనన్నకు పెద్ద పోస్టర్ వేయించాడు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి తాడేపల్లి కొంప ముందు కటౌట్ కట్టించాడు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలండి బాబా. తెలంగాణలో బీఆర్ఎస్ సంకనాగిపోనాదంటే అందులో జగనన్న హ్యాండ్ కూడా ఉందని అందరికీ తెలుసు. చేపల పులుసు తిని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇద్దరు దొంది అని ప్రజల్లో ముద్దరడిపోయింది. పైగా చంద్రబాబు గారిని జగనన్న అన్యాయంగా అరెస్టు చేస్తే మాకేటి సంబంధం అని తీసిపారేశారు. నిరసన చేస్తున్న వాళ్ళని అరెస్టులు చేయించారు. జగనన్నని భలే వెనకేసుకుని వచ్చారు. ఎన్నికల్లో ఆ దెబ్బ గట్టిగానే పడింది. మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ గట్టిగానే పడింది. సెటిలర్స్ సపోర్ట్ గట్టిగా ఉన్న మాగంటి ఫ్యామిలీ నుంచి అభ్యర్థిని నిలబెట్టినా సరే గెలవలేకపోయారు. అదంతా జగనన్నతో బీఆర్ఎస్ ఎట్టుకున్న బంధం మహిమే. ఏపీ సెటిలర్లకు జగనన్న మీద ఉన్న కోపమే బీఆర్ఎస్ పార్టీ శాపంగా మారుతోంది. అయినా సరే జగనన్నే కావాలంటున్నారు గులాబీ లీడర్లు. రాజుకుని పూసుకుని తిరుగుతున్నారు. అవన్నీ అవగానే బర్త్డేకు తాడేపల్లి కొంప దగ్గర బీఆర్ఎస్ పార్టీ తరపున కటౌట్లు కట్టించారంటేనే వారిని దారిని పోయే దరిద్రాన్ని ఎత్తుకుని మరి నెత్తినెట్టుకుంటున్నారుగా అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. జగనన్నని కనుక దూరం పెట్టకపోతే మాత్రం 2028లో వచ్చే ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి మరోసారి కట్టమే అనుకుంటున్నారు ఇంకొంతమంది.